హాయ్ వెల్కమ్ టు వీకెండ్ మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ 1. లిటిల్ హార్ట్స్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది. మౌలి ప్రశాంత్ ఆల్రెడీ మౌలి టాక్స్తో సుపరిచితుడు. ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ హిట్ అయ్యింది. యూత్ ఆడియన్స్తో థియేటర్స్ దగ్గర రష్ మామూలుగా లేదు. ఈ మూవీలోని హీరో చామ్నెస్ సింపుల్ ప్లాట్తో మంచి ఎంటర్టైనర్గా రివ్యూస్ వచ్చాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే 2,50,00,000 కలెక్ట్ చేసింది. ఆంధ్ర తెలంగాణలో 1,50,00,000 రెవెన్యూ జనరేట్ చేసింది. కొన్ని స్క్రీన్స్లోనే రిలీజ్ చేసినా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఘాటి సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది. డైరెక్టెడ్ బై క్రిష్. ఈ మూవీ ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీలోని వీక్ రైటింగ్, సీన్స్ ఎగ్జిక్యూషన్ నెగటివ్ అయినా అనుష్క గారి ఇంటెన్స్ యాక్టింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలోని డ్రగ్ రిలేటెడ్ సీన్స్ మీద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సెన్సార్ బోర్డ్ కి రిపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీ ఫస్ట్ డే ఆంధ్ర అండ్ తెలంగాణలో 2 crores కలెక్ట్ చేసింది. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. నెక్స్ట్ మదరాసి మూవీ సైకలాజికల్ యాక్షన్ జోనర్లో సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది. డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగుదాస్. ఈ మూవీ క్రిటిక్స్ శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఓకేగా ఉన్న స్క్రీన్ ప్లే నెగిటివ్ అయ్యింది. ఇక రిలీజ్ అవ్వబోతున్న మూవీ మిరాయ్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని. తేజ సజ్జా గారు హీరోగా కళింగ యుద్ధ ప్రకారం 9 గ్రంథాలని కాపాడే సూపర్ యోధా అండ్ బ్లాక్ స్వాట్ బై మంచు మనోజ్ గారు. ఈ మూవీ ఫైనల్గా సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతోంది. 2D అండ్ 3Dలో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ అండ్ చైనీస్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ రన్ టైమ్ని అప్రూవ్ చేసి యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చింది. హీరో తేజ సజ్జా ఈ మూవీ హిమాలయాస్లో -18 degrees Celsius టెంపరేచర్లో షూట్ చేశామన్నారు. ఈ సీన్స్ విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడాలి. ఈ మూవీకి గౌరాహరి మ్యూజిక్ ఇచ్చారు. రీసెంట్గా వైబ్ ఉంది సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ని రజనీకాంత్ గారు చూసి అప్రిషియేట్ చేశారు. కానీ ఇందులో మహేష్ బాబు గారి ఏఐ జనరేటెడ్ రాముడిగా కనిపిస్తారు అని వచ్చిన న్యూస్ని హీరో తేజ సజ్జా ఫేక్ న్యూస్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. నాగార్జున గారు అండ్ నాగ చైతన్య గారు, మినిస్టర్ కొండా సురేఖ గారు గాంధీ జయంతి రోజున నాగ చైతన్య గారి డివోర్స్ గురించి మాట్లాడటంతో నాగార్జున గారు వేసిన డిఫెమేషన్ కేసుకి సంబంధించి సెప్టెంబర్ 3న హైదరాబాద్ కోర్టులో వీడియో ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు. అలాగే కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఈ కేసుని సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది కోర్టు.